రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక మనసుతో ఏక స్వరంతో మీకు ప్రార్థించే గొప్ప ధన్యతనిచ్చినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ గడిచిన దినమంతా మమ్మలను మీరెంతగానో కాచి కాపాడినారు, రక్షించినారు, పోషించినారు. దేవా, మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. ఈ దినము మాకు ఆహారమిచ్చి ఆరోగ్యమిచ్చి ఐశ్వర్యమిచ్చారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ప్రతి విపత్కర పరిస్థితి నుండి మమ్మను తప్పించినారు. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో మాకు చక్కటి క్షేమాన్నిచ్చారు. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి ఎడల మీరు చేసిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతటిలో మేము ఎలాంటి పాప పనులు చేశామో, ఏ విధమైన చెడు కార్యములలో పాలు పొందామో, మా ఆలోచనల ద్వారా, మా చూపులు మాటల ద్వారా ఎక్కడైతే మీ దృష్టికి పాపం చేశామో దయతో మమ్మను క్షమించండి, పరిశుద్ధపరచండి. నీతిమంతులంగా మీ దృష్టికి యథార్థమైన హృదయంతో మీ అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి నిర్దోషులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పాపులమైన, దోషులమైన, అపవిత్రులమైన మమ్ములను మీ పరిశుద్ధ రక్తం ద్వారా పవిత్రపరిచినారు, నీతిమంతులనుగా చేసినారు. అయ్యా, ఈనాడు తండ్రివైన మీకు మొరపెట్టే భాగ్యాన్ని మాకిచ్చారు. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఆపదలన్నిటిలో నుండి రక్షించే దేవుడు మీరు తండ్రి. ఆటంకాలను తొలగించే తండ్రివి దేవా. శ్రమలలో తోడుగా ఉండే ప్రభుడవు, సమస్యలను దూరపరిచే దేవుడవు. అయ్యా, ప్రతి పరిస్థితి నుండి నీ బిడ్డలమైన మమ్ములను లేవనెత్తండి దేవా. అయ్యా, ఈనాడు మీరు మాపై చూపుతున్న ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మిమ్మును సేవించే నీ బిడ్డల బాధలను చూడండి దేవా. వారి అక్కరలు కొరతలు తీర్చండి ప్రవ్వా. ఈనాడు మాకు కావలసిన వాటి విషయమై మనుషులపై ఆధారపడకుండా, వారి మీదనే నమ్మకం ఉంచకుండా మీకు ప్రార్థించి, మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిమ్మల్ని అడగక మునుపే, మీకు ప్రార్థించక మునుపే మా అక్కరలేమిటో ఎరిగిన దేవుడు మీరు తండ్రి. దయచేసి నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా, మీకు ప్రార్థించే వారిమిగా, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. అయ్యా, మా యొక్క కఠినమైన సమస్యల కొరకు పట్టుదల కలిగి మీకు ప్రార్థించే హృదయాన్ని మాకు చేయండి. అయ్యా, నశించిపోతున్న మా బిడ్డల విషయమై ప్రార్థించే భారమైన మనసును మాకివ్వండి. నానా రకాలుగా చెడిపోతున్న మా స్నేహితులను, బంధువులను, మా ఇంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకమైన బలహీనతలతో పట్టబడి ఉన్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. అయ్యా, నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు ప్రార్థించే వారిమిగా, రకరకాల అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో పడకల మీద ఘోరమైన బాధను, నొప్పిని భరిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు మీరు స్వస్థపరచండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. మీ నామంలోనే స్వస్థత, మీ నామమున ప్రార్థిస్తే మాకు గొప్ప సహాయం దొరుకుతుంది, విడుదల కలుగుతుంది దేవా. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరినీ ముట్టండి దేవా. బాగు చేయండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. సజీవులనుగా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంకా నీ బిడ్డలైన వారు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారు. ప్రార్థించడానికి కూడా మాటలు రాక మూలుగుతున్న వారుంటున్నారు. అయ్యా, వారి మూలుగులను మీరు వినండి దేవా. ఈనాడు మేము పదే పదే మాటి మాటికి సిగ్గుమాలి మిమ్మను అడిగే వారిమిగా మమ్మను మార్చండి. దివారాత్రులు మీరు ఏర్పరచుకున్న నీ బిడ్డలు మొరపెడుతుంటే వారికి సహాయం చేసే దేవుడవు, వారిని ఆదుకునే
దేవుడవు, వారి కన్నీటిని తుడిచే దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము ఎల్లప్పుడూ మీ సన్నిధిలో చేరి మిమ్మను ఆరాధిస్తూ మీ యందు ఆనందించే భాగ్యాన్ని మాకివ్వండి. అన్ని వేళలా మీకు ఇష్టలంగా నడుచుకునే కృపనివ్వండి. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, దుష్టుని చేతిలో నుండి, అపవాది బంధకాల నుండి, అనేక శోధనల నుండి, వేదనల నుండి, లేమి, బీదరికం, కరువు నుండి మమ్మల్ని మీరు కాపాడండి దేవా. మాకు విడుదలను అనుగ్రహించండి దేవా. ఎల్లప్పుడూ సంతోషంతో, ఆనందంతో, పూర్ణ హృదయంతో మిమ్మును వెంబడించే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది పాపంలో, చెడు జీవితంలో, చెడు పనులు చేస్తూ పాపానికి బానిసలుగా బ్రతుకుతూ పాపంలోనే చనిపోతున్నారు. తద్వారా నరకానికి పాత్రులవుతున్నారు దేవా. ఇలాంటి స్థితిలో ఏ ఒక్కరూ ఉండకుండా వారి పాపపు జీవితం నుండి విడిపించి మిమ్మును సేవించే బిడ్డలుగా మార్చండి. పరిశుద్ధులుగా మీ సన్నిధిలో జీవిస్తూ ఆ పరలోకానికి చేరే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో యవ్వనస్తులైన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, తప్పుడు మార్గంలో వెళ్లకుండా, సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా, ప్రతి పనిలో మీ వైపు చూసేవారిగా, మీకు ప్రార్థించేవారిగా, మీ చిత్తాన్ని ఎరిగే బిడ్డలుగా సిద్ధపరచండి. ఏ ఉద్యోగం చెయ్యాలో, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో, ఏ గ్రూప్ తీసుకోవాలో, ఎక్కడ చదవాలో దేవా, ప్రతి విషయంలో బిడ్డలు మీ యొద్ద విచారించి మీ చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం చేసే మనసును వారికి అనుగ్రహించండి. వారి జీవితంలో మీ మెండైన ఆశీర్వాదములను పొందుకునే ధన్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలపై మీ దృష్టి నుంచండి దేవా. మీ అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించండి దేవా. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి, తోడయ్యుండి సహాయం దయచేయండి. అలాగే ప్రవ్వా, ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలను, చదువుకుంటున్న వారిని, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలను, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడుగా ఉండండి దేవా. వారి చుట్టూ మీ దూతలను ఉంచండి. మీ కాపుదల భద్రతలో వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి. చక్కటి క్షేమాన్ని దయచేయండి. మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మమ్మను సజీవులకులో ఉంచిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, నూతన సంవత్సరం రానయ్యుంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నూతనమైన వాగ్దానముల కొరకు మమ్మను సిద్ధపరచండి. నూతన సంవత్సరంలో నూతన హృదయం కలిగి మిమ్మను అత్యధికంగా వెంబడించే వారిమిగా, మీ పరిచర్య చేసే వారిమిగా మీరే మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, లోకానికి మమ్మను దూరం చెయ్యండి. మీ సన్నిధికి దగ్గరగా అంటుకట్టుకుని జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రార్థన భారం కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చేయండి. అనేక సమస్యల కొరకు, శ్రమల కొరకు, అక్కరలు, అవసరతల కొరకు మొరపెట్టే ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. ఈనాడు మేము సమస్యలకు భయపడకుండా, శ్రమలకు కృంగిపోకుండా, శోధనలకు లొంగకుండా తండ్రివైన మీకు మొరపెట్టే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ యొద్ద నుండి గొప్ప విడుదలను పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. మా విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారు ఏ విషయమై బాధపడుతున్నారో, దేని విషయమై కలత చెందుతున్నారో ప్రతి బాధను, భారాన్ని, కలతను సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపండి దేవా. అయ్యా, భయాల మధ్య, కృంగుదల, నిరుత్సాహాల మధ్య బిడ్డలు జీవిస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు మీ నామానికి మహిమ తెచ్చే వారిగా, మిమ్మును గణపరిచే వారిగా ఉండుటకు మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధులతోటి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ విధంగా ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సజీవులనుగా కాచి కాపాడండి.
ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపుదేమీ లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు దయచేయండి. రేపటి దినమున ఎందరైతే బిడ్డలు ఈఎంఐలు కట్టాలని, లోన్స్ కట్టాలని, అప్పులు చెల్లించాలని, వడ్డీలు కట్టాలని ఇలా రకరకాలుగా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని మీ ద్వారాలను తెరవండి దేవా. బిడ్డల్ని ఆస్తికర్తలుగా మార్చండి దేవా. మీ ఐశ్వర్యాన్ని వారికి అనుగ్రహించండి దేవా. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, రేపటి దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడి మీరే వారి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.